వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరికీ కూడా తెలుసు, గత 2-3 రోజుల నుంచి కూడా ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా అతిపెద్ద భారీ కట్టడం అంటే పుప్పాలగూడలో వెస్ట్రన్ స్ప్రింగ్స్ అనే ఒక అతిపెద్ద భారీ కట్టడం గురించి మనము రకరకాల స్టోరీస్ చేశాము. స్టోరీస్ కాదు, వాస్తవాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా తీసుకురావడం జరిగింది. అండ్ దాంట్లో ఎవరు లేరు అని అడిగితే అది ఒక క్వశ్చన్ మార్కు. దాంట్లో అందరూ ఉన్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడ్వకేట్ జనరల్, ఓకే, ప్రిన్సిపల్ సెక్రటరీ, అట్లాగే మున్సిపల్ ఆఫీసు, మున్సిపల్ సంబంధించిన కమిషనరు, తర్వాత అమయ్ కుమార్ ఐఏఎస్, అండ్ వీళ్ళందరితో పాటు ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్కి సంబంధించినటువంటి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్కి అధినేత అయినటువంటి సుదర్శన్ రెడ్డి. ఈ సుదర్శన్ రెడ్డి గారు ఎవరో కాదు, ఈ సోకాల్డ్ జితేందర్ రెడ్డి గారి వాళ్ళ వియంకుడు. కట్ చేస్తే దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో చేవెళ్ళ ఎంపీగా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది, మళ్ళా కాంగ్రెస్లోకి రావడం జరిగింది, మళ్ళీ అదే చేవెళ్ళ నియోజకవర్గం నుంచి నించోవడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. సో ఆయన పార్టీకి మారడం వెనకాల కూడా అతిపెద్ద కారణం ఈ వెస్ట్రన్ స్ప్రింగ్స్ యొక్క కట్టడాలు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్క్వేర్ ఫీట్కి సంబంధించినటువంటి అతిపెద్ద కట్టడము. పుప్పాలగూడలో 31 ఎకరాల 31 గుంటలు రైతుల దగ్గర సేకరించి ఇండస్ట్రీస్ కడతామని చెప్పి తీసుకొని ఐఏఎస్కి మరి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ కట్టకుండా వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి వాళ్ళ పొలాలను, పుప్పాలగూడకి సంబంధించినటువంటి రైతులు వాళ్ళ పొలాలను మన తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి రాసిస్తే నిక్కచ్చిగా, నిస్సిగ్గుగా, నిస్సహాయతతో రైతులు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఆ ఇండస్ట్రియల్ కంపెనీస్ కట్టాల్సినటువంటి ఆ 31 ఎకరాల 31 గుంటల్లో అతిపెద్ద భారీ కట్టడం వెస్ట్రన్ స్ప్రింగ్స్ అనే అతిపెద్ద భారీ కట్టడం కూడా కడుతున్నారు. సో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ లావాదేవీలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. అంతకంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయంగా మారబోతున్నాయి. సో దీంట్లో అమయ్ కుమార్, అరవింద్ కుమార్, అండ్ అలాగే అడ్వకేట్ జనరల్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సో ఇట్లా ఎంపీ రంజిత్ రెడ్డి, జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, జితేందర్ రెడ్డి, అండ్ అదే రకంగా తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ యొక్క మెయిన్ అధినేత అయినటువంటి సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో సుమారు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఎన్నో వందల కోట్ల అక్రమాలు జరిగాయి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఎరవేస్తూ సైలెంట్ చేసుకుంటూ వచ్చినారు. ఎంపీ ఎలక్షన్స్కి ముందు రఘునందన్ రావు గారు కూడా ప్రెస్ మీట్ దీని మీద పెడితే, ప్రెస్ మీట్ పెట్టినటువంటి కొద్ది కాలంలోనే ఆయనకి ఇందులో కమర్షియల్ స్పేస్, ఆయన ఆఫీస్ కట్టించినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా రఘునందన్ రావు గారు దీని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. సో దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ లింక్స్ కూడా అన్ని ఛానళ్ళలో ఉన్నాయి. ఇకపోతే ఇక నీకు దీని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు అని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. అండ్ కొన్ని ఏవో కొత్త నెంబర్ల నుండి కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే నేను చెప్తా ఉన్నాను, ఏ ప్రూఫ్స్ లేకుండా ఇంత ధైర్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి గారి ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో G2 కంపెనీ అని ఉంది. ఆ G2 కంపెనీ స్టాలిన్ది. ఆ స్టాలిన్ గారి 700 కోట్లు G2 కంపెనీ నుంచి ఇక్కడ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్కు మరి ట్రాన్సాక్షన్ జరిగింది. బ్లాక్ మనీ కొంత, వైట్ మనీ కొంత ఇన్వెస్ట్మెంట్లు దీంట్లో పెట్టడం జరిగింది.
సో మీరు ఒకసారి గ్రోక్లో సెర్చ్ చేసినట్టయితే గ్రోక్లో కూడా మీరు వెస్టర్న్ స్ప్రింగ్స్ రెరా అంటే రెరాలో ఎన్ని కేసులు ఉన్నాయో మరి మనము చూసుకోవచ్చు. క్లియర్గా అంతా ఆన్లైన్లో ఉన్నాయి. మరి న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకున్నటువంటి వేళ, అడ్వకేట్ జనరల్లు అమ్ముడువైనటువంటి వేళ, ముఖ్యమంత్రులు అమ్ముడువైనటువంటి వేళ, ముఖ్యమంత్రి బినామీకి సంబంధించినటువంటి ఒక మనిషి, ఒక పెద్ద మనిషి 50 కోట్లు డీల్ మాట్లాడుకొని మరి ఇక్కడ 500 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇదిలా ఉంటే పట్నం మహేందర్ రెడ్డి గారు ఒక పెద్ద రంగారెడ్డి జిల్లాలో ఒక అతిపెద్ద ఫ్యామిలీ. పట్నం ఇంద్రారెడ్డిని మొదలుకొని ఇంద్రారెడ్డి, సబితానంద రెడ్డి, కార్తీక్ రెడ్డి, మళ్ళీ వాళ్ళ కుటుంబీకులు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, అట్లా రంగారెడ్డి జిల్లాలో వాళ్ళకు ఒక మార్క్ అనేది ఉన్నది, ఎవరు అవునన్నా కాదన్నా. మరి పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ళని వదిలి వెళ్ళడానికి కారణం కూడా రంజిత్ రెడ్డే. కోపానికి గురైనటువంటి మహేందర్ రెడ్డి బూతులు తిట్టుకుంటా ఒక రోజు అక్కడ పోయిండట రంజిత్ రెడ్డి దగ్గరికి. మమ్మల్ని కాన్స్టిట్యున్సీకి కాకుండా చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు, ఇక్కడ టికెట్ ప్రయత్నిస్తున్నావు, అది ఇది అని చెప్తే ఈయన గారు భయపడిపోయి అప్పుడు ఒక మన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో ఎస్ మల్కాజిరికి వెళ్ళండి, ఆ ఖర్చు కూడా నేనే భరిస్తా అని చెప్పి ఈయన మాట ఇవ్వడము రంజిత్ రెడ్డి గారు. ఇదంతా కూడా కొనసాగడము. ఇప్పుడు ఎటు కానీ పరిస్థితిలో పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయ ప్రస్థానమే క్లోజ్ అయినటువంటి విధంగా మరి ఎక్కడ కూడా ఫీల్డ్లో లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి కారణం కూడా ఈ వెస్ట్రన్ స్ప్రింగ్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏవైతే ఉన్నాయో, అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అక్కడ, మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ నడిపించి మనీ లాండరింగ్ జరిగింది. దీని మీద త్రివిధ దళాలు, అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఈ 3 కూడా మరి ఇవన్నీ కూడా ఛార్జ్ తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓకే టీవీ చేతిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమైనటువంటి విషయము, సామాన్యులకు అంటే మిడిల్ క్లాస్ బతుకులు ఒక ఇల్లు కొనాలంటే 100 రకాల 1,00,000 రకాల క్వశ్చన్స్ అడిగేటువంటి ఈ బ్యాంకులు మోసానికి తెరలేపి ఏదైతే వెస్టర్న్ కన్స్ట్రక్షన్, వెస్టర్న్ స్ప్రింగ్స్ ఉందో ఆ వెస్టర్న్ స్ప్రింగ్స్లో ఫ్లాట్స్ కొనుక్కోవడానికి సాఫ్ట్వేర్కు, ఎంప్లాయీస్కు టాటా క్యాపిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఈ 3 బ్యాంకులు కూడా లోన్లు శాంక్షన్ చేసినాయి. సుమారు 700కి పైగా సుమారు 750కి పైగా ఫ్లాట్స్ అమ్ముడు పోవడం జరిగింది దాంట్లో. మరి లోన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఈ 3 బ్యాంకులు. నేను అడుగుతున్నా, ఈ 3 బ్యాంకులు అడుగుతున్నా, ఒక బండి కొంటేనే 30 తిప్పలు పెడతారు కదా, మరి అటువంటిది 30 తిప్పలు పెడతారు కదా లోన్ ఇవ్వాలంటే, మరి అంత అవలీలగా రెరాలో 23 కేసులు రెరాలో ఉండంగా, హైకోర్టులో రైతులు కేసులు వేయంగా, మరి మీరు లింక్ డాక్యుమెంట్లు ఇంకేదో దాని వెనక డాక్యుమెంట్లు చూసుకోకుండా, టీఎస్ఐఎస్సిలో హ్యాండ్ ఓవర్లో ఆ ల్యాండ్స్ ఉన్నాయని తెలియకుండా ఎట్లా మీరు జనాలని మోసం చేసి లోన్ శాంక్షన్ చేసిండ్రో బ్యాంకులు కూడా సమాధానం చెప్పాలి. దీంట్లో కొనుక్కున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకోపోవాలి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి హైడ్రాకు ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చినారు మా రేవంత్ అన్న. హైడ్రాకి ఏమేమి వస్తాయట? చెరువులట, కుంటలట, బఫర్ జోన్లట, FTL అట, గవర్నమెంట్ ల్యాండ్లట. మరి ఇది సాక్షాత్తు గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్గా కనబడుతుంది కదా. ఎందుకు ఇంత తొందర పడుతున్నారంటే ప్రజలారా, భూభారతి అని చెప్పి వస్తుంది ఇప్పుడు కొత్తగా, ధరణిని మార్చారు. ఈ భూభారతి వీళ్ళ చేతిలో ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇమీడియట్గా, అందుకే తొందరపడి నేను కూడా ఈడీ ఎంక్వైరీలు అందరికి కూడా కంప్లైంట్ ఇస్తున్నా. ఎందుకు అంటే భూభారతిలో దీని పేర్లు మార్చేస్తారు ప్రజలారా. ఇది టీఎస్ఐఎస్ ల్యాండ్స్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని చెప్పి అప్డేట్ చేస్తారు ప్రజలారా. సో ఈ లోపలనే అందరు అప్రమత్తంగా ఉండి ఇది ఖచ్చితంగా దేశ ప్రధాని దృష్టికి వెళ్ళే రకంగా అందరు కూడా షేర్ చేయండి. ఈడీ, సిబిఐ, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వాటి దృష్టికి కూడా వెళ్ళే వరకు ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అలాగే అఫీషియల్గా మేము కూడా లింక్స్ షేర్ చేసి అఫీషియల్గా మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజలారా, ఇగో ఈ కాపీస్ ఇది చూడండి ఒకసారి. ఇగో అమయ్ కుమార్, IAS, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.
Rangareddy District, Section 22A of Registration Act 1908, list of updated prohibited to be furnished, implementation of honorable court. So ఇక్కడ 2015, ఓకే, ఎక్కడ ఇది గండిపేట మండల్, రాజేంద్ర నగర్ డివిజన్, గవర్నమెంట్ ల్యాండ్స్ లిస్టెడ్ కాల్డ్ ఫర్ updated list of government lands of Sherlingampalli and Gandipeta mandals are furnished. The government memo 77 memo number 7797 registration 1 A1 2016 to 17 dated 27/5/2017. The Commissioner and Inspector General of Registration and Stamps, Telangana, Hyderabad. This office LR number event dated 10/6/2021. RDO Rajendra Nagar Division 15/9/2021. దీని మీద కూడా ఆఖరికి కేసు ఫైల్ అయింది. ఈ పెద్ద బోగస్ ఇది అమయ్ కుమార్ చేసిండు. నవీన్ మిట్టల్ ఉన్నాడు దీంట్లో నవీన్ మిట్టల్ డైరెక్షన్స్లో అమయ్ కుమార్ సంతకాలు పెట్టిండు. అమయ్ కుమార్ వీళ్ళిద్దరు పెట్టినాక ఆర్డీఓ పెట్టడా, ఎంఆర్ఓ పెట్టదా, వీళ్ళందరూ పెట్టినాక అడ్వకేట్ జనరల్ కోర్టులో కేసులు ఉండగానే హియరింగ్లకు ఉండగానే మళ్ళీ ప్రజలారా హియరింగ్లకు ఉండగానే కేసులు పెట్టరా, మరి సంతకాలు పెట్టరా, పెట్టిండ్రు. అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారు అనే వ్యక్తి ఎవరైతే సంతకం చేసిండో ఆయన సంతకం కూడా ఎన్ఓసిలో క్రిస్టల్ క్లియర్గా ఉంది. మరి హైకోర్టులో కేసులు ఉండగా, రెరాలో కేసులు ఉండగా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఎట్లా వీళ్లకు పర్మిషన్లు ఇచ్చిండు? ఈ అరవింద్ కుమార్ ఐఏఎస్ అనే వ్యక్తి 7 విడతలుగా లంచం తీసుకున్నాడట, కోట్ల రూపాయలు 7 విడతలట, 7 ఇన్స్టాల్మెంట్స్గా అరవింద్ కుమార్కి డబ్బులు వీళ్ళు పెద్ద మొత్తాన ముట్ట చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే, ఇక్కడ ఎస్ ఇప్పుడు ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నాయా లేదా మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా కొద్దిగా వీలైతే కనిపిస్తుందా గవర్నమెంట్ డాక్యుమెంట్? ఇక హైలైట్ చేసింది కదా చూడండి, సర్వే నెంబర్స్ ఇవన్నీ కూడా 282, 273, 284, 278, 277, 340, 341, 342 ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డది. ఇది చాలా కష్టపడితే వచ్చినటువంటి సాక్ష్యాలు. ఓకే టీవీ ఎంతో కష్టపడితే వచ్చినటువంటి సాక్ష్యాలు. ఓకే, సో చాలా ఎన్నో అంటే దాదాపు ఒక 2 నెలలుగా స్టడీ చేస్తే ఇంకా ప్రూఫ్స్ అన్నీ కూడా తెల్లమైనాయి, బట్టబయలైనాయి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇగో టీఎస్ లేదా తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. The registration is granted under section 5 to the following project under project registration number. ఇంకో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, ప్రాజెక్ట్ వెస్టర్న్ విన్సర్ పార్క్ సర్వే నెంబర్ 277/P, 282/P, 342 and 341/P. వెస్టర్న్ విన్సర్ పార్క్ అట్లాగే వెస్టర్న్ స్ప్రింగ్స్ ఇదంతా ఒకటే ప్రజలారా, కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి. ఓకేనా? సో దీనికి అప్రూవల్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఎవరు? అడ్వకేట్ జనరల్. ఇక డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఇది ద సబ్ రిజిస్టర్స్ ఇన్ ద అడ్రస్ ఎంట్రీ ఆర్ డైరెక్టెడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, విత్ స్ట్రిక్ట్ complaints and take necessary action to the joint sub register RO Rangareddy, సబ్ రిజిస్టర్ షేర్లింగంపల్లి, సబ్ రిజిస్టర్ గండిపేట్, సబ్ రిజిస్టర్ రాజేంద్ర నగర్ వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోమని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతకం పెట్టిండు కంప్లైంట్ వచ్చిందని. బట్ ఇవన్నీ కూడా చీమ గుట్టినట్టు కనబడవు ఈ బడాబాబులకు. ఓకే ప్రజలారా, ఓపిక ఉండాలే కానీ పేజీల చరిత్ర చదువుకోవచ్చు ప్రజలారా. మొత్తం కూడా పేజీలు చరిత్ర 2000 డాక్యుమెంట్స్ ఉన్నాయి దీని మీద. ఇది అది అని కాదు ప్రజలారా, 2000 డాక్యుమెంట్స్, దాదాపు 45 PDFలు, ఒక్కొక్క దాంట్లో 100 కొద్ది పేపర్లు. చదువుకున్నోడికి చదువుకున్నంత, ఓపిక ఉన్నంత. ఓకే, మీరు దయచేసి ఏ రకంగా వీళ్ళు మోసం చేస్తున్నారో దయచేసి మీరు చూడాలి. ఇకపోతే మనం ఒకసారి అన్నిటికంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నా. ఎందుకంటే మనం ఈ మొత్తం కూడా చదవాలి అంటే మీకు 1.5-2 గంటలైనా మొత్తం కూడా 1.5-2 గంటలైనా కూడా మీకు ఇది సబ్జెక్ట్ కంటెంట్ టైం నడుస్తూనే ఉంటుంది, టైం గడుస్తూనే ఉంటుంది. సో ముందుగా రెరాలో ఎన్ని కేసులు ఉన్నాయో
మనం మొట్టమొదటిగా చూద్దాము. ఆ తర్వాత రైతుల పేర్ల మీద ఉన్నటువంటి ఈ భూములు టిఎస్ఐసికి చేసినటువంటి సేల్ డీడ్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇవన్నీ కూడా మన దగ్గర డీటెయిల్డ్గా ఉన్నాయి. ఒక్కసారి చూద్దామా లిస్ట్. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఓకే, ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, excavation 100, x number of basement and plinth 100, x number of podium 0, stilt floor 80, x number of slabs of superstructure 16, internal walls, internal plaster, floorings with flats, premises doors, windows to each of the flat premises 0, sanitary fittings within the flat premises, electrical fittings 0, staircases, lift walls and lobbies to each floor level, connecting staircases and lifts, overhead and underground water tanks 0, the external plumbing and external plaster, elevation completion of terraces with waterproofing of the building wing 0, installation of the lifts, water pumps, firefighting fittings and equipment as per CFO, NOC, electrical fittings to common areas, electro-mechanical equipment, compliance to conditions of environment, CRZ, NOC finishing to entrance lobbies plinth, ఇదంతా కూడా 0. ప్రాజెక్ట్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ నేమ్ కలవరం పాండురంగమూర్తి, తెలంగాణ రెరా సర్టిఫికేట్ నెంబర్ చూడండి, ఆర్కిటెక్ట్, తర్వాత శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, స్ట్రక్చరల్ ఇంజనీర్. లిటిగేషన్స్ డీటెయిల్స్ ప్రజలారా ఇక మొదలు పెడదామా. కేసుల లిస్టు. ఓకే, ద నేమ్ ఆఫ్ ద కోర్ట్ వెస్టర్న్ విన్సర్ పార్క్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ 3 అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ at LB Nagar 46, case number 46. Suit is coming up for framing of issues by Honorable Court 2022లో. ఆ తర్వాత సేమ్ ఇదే దీని మీద అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ 8th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ రంగారెడ్డి సూట్ ఇక్కడ చూస్తే 2020 రిజెక్షన్ ఆఫ్ ద ప్లెయింట్ అండ్ ద సేమ్ ఈస్ కమింగ్ అప్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్. సో హానరబుల్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ రంగారెడ్డి ఇక్కడ చూస్తే 2020లో ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ ఆర్ పెండింగ్ ఫర్ ఎంక్వైరీ వైల్ మెయిన్ సూట్ ఈస్ కమింగ్ ఫర్ అపిరియన్స్. ఓకే, సో ఇది కూడా ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్. ఇది చూస్తే కేసు నెంబర్ ఎంత, ఇక కేసు నెంబరు ఇది 91, కేసు నెంబర్ 40, 103, కేసు నెంబర్ 803. ఓకే, ఇక్కడ చూస్తే 2019లో ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ ఫైల్డ్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద సూట్ ఈస్ పెండింగ్, కేసు నెంబర్ 113. అంటే మనకి సింగిల్ డిజిట్ దగ్గర నుంచి మొదలుకొని కేసు నెంబర్లు మారుతా ఉన్నాయి చూడండి. సూట్ NA 2023 అపియరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిఫెండెంట్స్ NA. అండ్ అట్లాగే హానరబుల్ ఇంకోటి కేసు నెంబర్ 1126. ఓకే, సివిల్ మ్యాటర్ సూట్ NA 2018 ఫర్ అపియరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిఫెండెంట్స్. అండ్ అట్లాగే 322 కేసు నెంబర్. అండ్ అట్లాగే రిజెక్షన్ ఆఫ్ ద ప్లెయింట్ ఈస్ పెండింగ్ 2024. ఇది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ప్రజలారా. హైకోర్టులో హియరింగ్లో ఉండంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. చూడండి ఒకసారి, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దీన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టులో కనుక కేసు వేస్తే అంతా మటాష్. ఓకే, ఇక్కడ రిట్ పిటిషన్ చూసినట్టయితే 2022 డిస్పోజ్డ్. ఇక్కడ అట్లాగే కేసు నెంబర్ 46132 అట్లాగే 2022లో పెండింగ్ ఉంది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కూడా హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కేసు నెంబర్ 1401 2022. నేను లైన్గా చదువుకుంటూ వస్తా. కంటెంప్ట్ కేసు అంట ఇది 1401లో. అట్లాగే హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ కేసు నెంబర్ 18372 సివిల్. అండ్ అట్లాగే రిట్ పిటిషన్ 2024 పెండింగ్, ఇంకా పెండింగ్లోనే ఉంది, క్లియర్ కాలే ప్రజలారా. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ 30863 civil writ petition 2022 disposed. High Court for the state of Telangana at Hyderabad 18121. Yes, the civil case ikkada chustunnatte 2022 writ petition disposed. High Court of Telangana 729 case number contempt case disposed. Atlage TS RERA 784 andi 784 case number 2022 disposed. Okay, TS RERA appeal case number 6 disposed in the court of LB Nagar. ఇక్కడ చూస్తే district LB Nagar case number 358 2018 disposed. TS RERA
24, case number 24, complaint 2023 pending, case number 1409 and 2018 coming up for appearance of the some of the defendants, case number 54, civil miscellaneous appeal disposed 2020 lo. So Honorable High Court of Telangana, case number 731732, okay, yes, 2019 disposed. Honorable High Court Telangana 61062 number, case number, appeal 2018 disposed. 2008 లో 2 వారిని నెంబర్లు పెరిగిపోయినా చూసిరా, ఇగో 2078020781 అట, ఓకే, రిట్ పిటిషన్ 2008 డిస్పోజ్డ్. అంటే సుమారు 23 కేసులు రెరాలో, హైకోర్టులో ఇవన్నీ కూడా పెండింగ్ ఉండగా, ఇగో కాపీ ఆఫ్ లీగల్ టైటిల్ రిపోర్ట్ దగ్గర నుంచి మన దగ్గర ఉన్నాయి మొత్తం. సో అంటే మీకు అర్థం కావాలని నేను ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. ప్రూఫ్స్ లేవని ఎవరు అనుకోవద్దు, దొంగలు ఇక్కడ దొరికిపోయినారు. నేను శాంపుల్ ఒకటి చూపిస్తా ఉన్నాను, ఎందుకంటే ఇగో ఇవన్నీ కూడా పట్టాదారులు ప్రజలారా, ఎవరైతే మా రైతన్నలు, మా రైతు సోదరులు, ఇగో ఓనర్స్, వీళ్ళు అసలైన ఓనర్స్ ప్రజలారా, అసలైన రైతులు ఎవరైతే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కన్విన్స్ అయ్యి వీళ్ళ భూములు పుప్పాల కూడా, అంటే హాట్ కేక్ ప్రజలారా, వాళ్ళు కంపెనీల కోసం వాళ్ళ భూములు త్యాగం చేయకపోయి ఉంటే 100 కోట్లు 200 కోట్లు అబ్బో మీకు తెలియందా చెప్పండి? ఎంత వచ్చు, ఎంత కోటీశ్వర్లు అవుతుండే. ఈ రంజిత్ రెడ్డి లాంటి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళ పక్కన ఇంకో పెద్ద కాంప్లెక్స్ కట్టుకొని బిజినెస్ చేసుకుంటుండే మా రైతన్నలు. వాళ్ళు త్యాగమూర్తులు, అందుకే మీ లెక్క కన్నింగ్ ఫెలోస్ కాదు వాళ్ళు. సో అందుకే ప్రజలారా, మా రైతన్నలు కోట్ల రూపాయలు, కొన్ని కోట్లు, 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ 30 ఎకరాల 31 గుంటలను వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ బిడ్డలకు ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి TSIASకి రిజిస్ట్రేషన్ చేస్తే, వీళ్ళ నోట్లో మట్టి కొట్టి సిగ్గులు లేకుండా మరి భూములన్నీ కూడా TSIAS నుంచి మరి వీళ్ళు పెత్తనంగా తీసుకోవడం జరిగింది ప్రజలారా. ఇది ఎక్కడ స్వార్థం, ఇది ఎంతటి దౌర్భాగ్యం, ఎక్కడ ఉంది చట్టం, న్యాయం, ధర్మం అన్ని కూడా కళ్ళు మూసుకున్నటువంటి వేళ ఇటువంటివన్నీ వస్తాయి. ఇటువంటి వాళ్ళే ప్రజలను పాలిస్తారు, రాష్ట్రాలని పాలిస్తారు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా ఘోరం ఇవన్నీ కూడా ఇగో ఓనర్స్ మొత్తం పాస్బుక్లు ఇగో ఇవన్నీ. సో అన్నీ ఉన్నాయి ఇందులో, ఎవరెవరి పేరు మీద కూడా కేసులు ఉన్నాయో అన్ని క్లియర్గా ఉన్నాయి. మొత్తం 2000 పేజీలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. 2000 పేపర్స్, ఓకే. మరి ఉద్యోగాలు వస్తాయని నమ్మితే ఉద్యోగాలు ఏం లేదు. ఆ ల్యాండ్ మొత్తము కట్టడం స్టార్ట్ చేసిరు, మా రైతులకేం అర్థం కాలే. అరే ఇది మా భూములు మేము ఇండస్ట్రీస్ కోసం ఇచ్చినాం కదా అని చెప్పి వాళ్ళు లబోదిబోమంటుర్రు. ఎక్కడన్నా ప్రజలారా, ఇండస్ట్రీస్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ని ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి కాకుండా ఎవరన్నా బుద్ధి ఉండాలి కదా ప్రజలారా, మాలాంటి వాళ్ళు ఉంటారు కదా అడగనికి. సో ఎవరన్నా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తారా, కన్స్ట్రక్షన్ కంపెనీలకు? ఒకవేళ అక్కడ పొరపాటున ఇండస్ట్రీస్ కట్టలేదు అనుకోండి, ఇండస్ట్రీస్ కట్టట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఆఫీసులో అక్కడ కట్టుకోవాలి, అవునా? మరి గవర్నమెంట్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వెవడవయా? గవర్నమెంట్ రైతుల సొమ్ము, రైతుల దగ్గర నువ్వు ల్యాండ్ గ్రాప్ చేసి TSIAS ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి ఇప్పుడు దాన్ని గాలి కొదిలేసి ఎవరో వెస్టర్న్ కన్స్ట్రక్షన్ వాడికి ఇస్తే ఎవరు ఊరుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఎవరు కూడా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందంటే ఎవరు చూడడని చెప్పి. సో ఇంత పెద్ద, అంటే నువ్వు 0 ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు దీంట్లో, అప్పనంగా పుక్కట్లా కొనేసినావు, ఎవరు అడ్డొస్తే వాళ్ళని కొనేసినావు, అందరికీ డబ్బులు ఎరేసినావు, అయిపోయాయి. నీకు అందులో డబల్ ట్రిపుల్ ప్రాఫిట్ వస్తుంది. నీకు రైతుల్ని ముంచినో, గవర్నమెంట్ ల్యాండ్ ముంచినో, అడ్డొచ్చినోని నీ సొంత స్వార్థం కోసం పార్టీ మారినో, బీఆర్ఎస్లో మంచిగా సంపాదించుకున్నావు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక మళ్ళీ నా ల్యాండ్లు కాపాడుకోవాలన్నా, ఈ కేసులు కాపాడాలన్నా పార్టీ మారాలి, అయిపోయాయి. బీజేపీ నుండి జితేందర్ రెడ్డి గారు వచ్చింది, ఇక్కడ నుంచి రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రాబట్టే, పాపం మీ ఉచ్చులోకి మా స్టాలిన్ గారిని కూడా లాగబట్టే, తమిళనాడు ముఖ్యమంత్రి 700 కోట్లు. సో అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, మరి దీంట్లో ఫహీం ఖురేషీ గారి పేరు వినబడతా ఉంది,
మీ పేరు వినబడతా ఉంది, అందుకే హైడ్రా పేరు వినబడతా ఉంది. ఇంత పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ ఇండస్ట్రీస్కి రాసిచ్చినటువంటి ల్యాండ్స్ అప్పనంగా నొక్కేస్తుంటే హైడ్రా ఎందుకు రావట్లేదు, రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. 50 కోట్ల డీలు ఫహీం గారు తీసుకున్నారు, 500 కోట్లు మీకు ఇచ్చినారు అని చెప్పి మరి వీళ్ళే ప్రచారం చేస్తున్నారా, మీ పేరు బర్బాద్ చేస్తున్నారా, మరి నాకైతే తెలియదు. ఒకవేళ మీరు ఇంకా మాట్లాడకపోతే, హైడ్రా గనక అక్కడికి వెళ్ళకపోతే మీరు కూడా అమ్ముడు పోయినారు. ఈ వచ్చే స్టోరీలన్నీ కూడా వాస్తవమే. మరి అక్కడ పోతారా, లేకపోతే మీరు నిజం చేస్తారా, దీన్ని అబద్ధం చేస్తారా అనేది ఇక మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలియజేస్తూ, ఇట్లాంటివి మీకు ఎన్ని కావాలంటే అన్ని మీ చేతిలో పెడతాం, మీరు ఏమన్నా వేసుకోండి, వెనకడుగైతే వేసేది లేదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, అతి త్వరలో ఇవన్నీ కూడా మరి కేసు ఫైల్ అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా ఈడీ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అట్లాగే సిబిఐ, ఈ 3 ఎంక్వైరీలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినరా లేదా అనేది నాకు తెలియదు, సెకండరీ. కానీ ఒకవేళ వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంలకెళ్ళ వెళ్ళడానికి రెడీగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.